హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు గవర్నమెంట్ జాబ్ పోర్టల్. సో నా పేరు సత్యనారాయణ, జీకే మరియు కరెంట్ అఫైర్స్ యొక్క ఫ్యాకల్టీ. ఆల్రెడీ మనం జూన్ మంత్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ అనేది ఒక 2 వీడియోలు మనం చేసాం. సో నెక్స్ట్ మనం ఈరోజు పేపర్లో వచ్చిన అతి ముఖ్యమైన అంశాలను బేస్ చేసుకుని కరెంట్ అఫైర్స్ అనేవి మనం చెప్తాం. సో వాటిలో ఫస్ట్ కరెంట్ అఫైర్ గా తీసుకుంటే ఈ జూన్ 6వ తేదీ నాటికి, అంటే నిన్న జూన్ 6వ తేదీ నాటికి ఐక్యరాజ్య సమితి యొక్క ఏ అనుబంధ సంస్థ, ఐక్యరాజ్య సమితికి సంబంధించి వచ్చే ఏ అనుబంధ సంస్థ 2021 జూన్ 6వ తేదీ నాటికి ఏర్పాటు కాబడి 24 సంవత్సరాలు పూర్తయిందనే క్వశ్చన్ అడగచ్చు. సో ఆ సంస్థ ఏంటి, ఆ సంస్థలో ఉండే మెంబర్ ఆఫ్ కంట్రీస్ ఏంటి, దాంట్లో భారత్ ఉందా లేదా అనే వాటి గురించి మనకు డిస్కస్ చేద్దాం. సో మనం నెక్స్ట్ చెప్పే కరెంట్ అఫైర్స్ లో 2021 జూన్ 6వ తేదీ నాటికి ఏ సంస్థ ఏర్పాటు చేయబడి 24 సంవత్సరాలు పూర్తయిందనే క్వశ్చన్ అడగచ్చు. ఆ సంస్థ పేరేంటి, దాంట్లో భారత్ ఉందా లేదా చూద్దాం. సో 2021 జూన్ 6వ తేదీ నాటికి బిమ్స్టెక్ అనే సంస్థని ఏర్పాటు చేయబడి 24 సంవత్సరాలు పూర్తయింది. ఈ బిమ్స్టెక్ అనే సంస్థను ఎప్పుడు ఏర్పాటు చేశారంటే 1997లో జూన్ 6వ తేదీన ఏర్పాటు చేయడం జరిగింది. ఈ బిమ్స్టెక్ అనే సంస్థ ముఖ్యంగా బంగాళాఖాతం చుట్టూ ఉండే దేశాలకి సంబంధించి ఆర్థిక సామాజిక భద్రత, శాంతి రంగ అంశాల కోసం ఏర్పాటు చేసిన సంస్థ. ఆర్థిక సామాజిక భద్రత, శాంతి రంగ అంశాల కోసం ఏర్పాటు చేసిన సంస్థగా మనం బిమ్స్టెక్ అంటారు. అటువంటి బిమ్స్టెక్ అనే సంస్థ ఏర్పాటు కాబడి 24 సంవత్సరాలు పూర్తయింది అని మనకి రీసెంట్ గా నరేంద్ర మోదీ మనకి పేపర్లో ఈ బిమ్స్టెక్ అనే సంస్థ గురించి విశ్లేషించడం జరిగింది. సో బిమ్స్టెక్ అంటే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏ అయితే మనకి బే ఆఫ్ బెంగాల్ కంట్రీస్ ఉన్నాయో ఆ బే ఆఫ్ బెంగాల్ కంట్రీస్ యొక్క సామాజిక, ఆర్థిక, భద్రత, శాంతి రంగ అంశాల కోసం, శాంతి రంగ అంశాల అభివృద్ధి కోసం ఏర్పాటు చేసిన సంస్థగా ఈ బిమ్స్టెక్ అనే సంస్థను మనం చెప్పచ్చు. సో బిమ్స్టెక్ అనే సంస్థలో ఉండే సభ్య దేశాలు ఏంటి అనే వాటికంటే ముందు బిమ్స్టెక్ అంటే అబ్రివేషన్ ఉంటే చూద్దాం. బిమ్స్టెక్ అంటే బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్, బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్ గా చెప్తారు. ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్, దీన్నే బిమ్స్టెక్ అనే సంస్థ యొక్క అబ్రివేషన్ గా మనం చెప్పొచ్చు. మనకు ప్రీవియస్ ఎగ్జామ్స్ లో చాలా ఎగ్జామ్స్ లో బిమ్స్టెక్ అంటే అబ్రివేషన్ ఏంటని అడిగాడు. బే ఆఫ్ బెంగాల్ ఇనిషియేటివ్ ఫర్ మల్టీ సెక్టరల్ టెక్నికల్ ఎకనామిక్ కోఆపరేషన్. ఈ బిమ్స్టెక్ అనే సంస్థ యొక్క హెడ్ క్వార్టర్ ఎక్కడ వస్తుందంటే బంగ్లాదేశ్ యొక్క రాజధాని ఢాకా వస్తుంది. బిమ్స్టెక్ అనే సంస్థకి సంబంధించి ప్రెసెంట్ సెక్రటరీ జనరల్ ఎవరంటే షహీబుల్ ఇస్లాం అనే పేరు వస్తుంది. షహీబుల్ ఇస్లాం అనే పర్సన్ ని ఏ సంస్థకి సంబంధించి మనం సెక్రటరీ జనరల్ గా చెప్తారంటే బిమ్స్టెక్ అనే సంస్థకి సంబంధించి హెడ్ క్వార్టర్ ఎక్కడ వస్తుందంటే ఢాకా, బంగ్లాదేశ్. ఈ బిమ్స్టెక్ అనే సంస్థలో ఉండే సభ్య దేశాలుగా మొత్తం 7 దేశాల పేరు చెప్పచ్చు. 1 ఇండియా, 2 బంగ్లాదేశ్, 3 శ్రీలంక, 4 నేపాల్,
5 భూటాన్, 6 మయన్మార్, 7 థాయిలాండ్. ఈ 7 దేశాలు బిమ్స్టెక్ అనే సంస్థలో సభ్య దేశాలుగా వస్తాయి. వీటినే బే ఆఫ్ బెంగాల్ కంట్రీస్ అని కూడా చెప్తారు. సో బిమ్స్టెక్ పేరు మీదే మన సమ్మిట్స్ కూడా కండక్ట్ చేస్తారు. బిమ్స్టెక్ సమ్మిట్స్ అనేవి ఫస్ట్ ఎప్పుడు జరిగినాయి అనేది క్వశ్చన్ అడగచ్చు. మనకి బిమ్స్టెక్ సమ్మిట్స్ అనేవి ఎవ్రీ 4 years కి కండక్ట్ చేస్తున్నారు. 2008లో ఫస్ట్ బిమ్స్టెక్ సమ్మిట్ అనేది థాయిలాండ్ లో నిర్వహించడం జరిగింది. 2012లో సెకండ్ బిమ్స్టెక్ సమ్మిట్ అనేది స్మాల్ కరప్షన్ 2004లో ఫస్ట్ బిమ్స్టెక్ సమ్మిట్ అనేది థాయిలాండ్ లో నిర్వహిస్తే 2008లో సెకండ్ బిమ్స్టెక్ సమ్మిట్ అనేది భారత్ లో నిర్వహిస్తే 2012లో థర్డ్ బిమ్స్టెక్ సమ్మిట్ అనేది మయన్మార్ లో నిర్వహిస్తే 2016లో ఫోర్త్ బిమ్స్టెక్ సమ్మిట్ అనేది నేపాల్ లో నిర్వహిస్తే అండ్ 2020లో ఫిఫ్త్ బిమ్స్టెక్ సమ్మిట్ అనేది మనకి శ్రీలంకలో నిర్వహించారు. ఈ సమ్మిట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ప్రతి సంస్థకి సంబంధించి కొన్ని సమ్మిట్స్ వస్తాయి. సార్క్ సమ్మిట్స్ అని, బ్రిక్స్ సమ్మిట్స్ అని మనం పేరు వెళ్తాం. సమ్మిట్స్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ ఆర్గనైజేషన్ లో ఉండే దేశాలకు సంబంధించి ఏ దేశం అభివృద్ధి చెందుతుంది, ఏ దేశం కొంచెం తీవ్రమైన ఇబ్బందులు పడుతుందా అనే వాటి గురించి విశ్లేషణ చేయడానికి సంబంధించి వచ్చేవి సమ్మిట్స్. సో సమ్మిట్స్ పరంగా ఇప్పటి వరకు బిమ్స్టెక్ యొక్క సమ్మిట్స్ ఎన్ని జరిగినాయి అంటే 5 బిమ్స్టెక్ సమ్మిట్స్ జరిగినాయి. ఫస్ట్ థాయిలాండ్ 2004 ఎవ్రీ 4 years కి సమ్మిట్స్ నిర్వహిస్తారు. రెండవ సమావేశం ఇండియా, 3 మయన్మార్, 4 నేపాల్, 5 శ్రీలంక. సో బిమ్స్టెక్ సెక్రటరీ జనరల్ పేరు ఇంపార్టెంట్. బిమ్స్టెక్ అంటే అబ్రివేషన్ ఇంపార్టెంట్, గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ మరొక సెకండ్ కరెంట్ అఫైర్ కనుక తీసుకుంటే మనకి జూన్ 7వ తేదీని ఏ పేరుతో పిలుస్తారనేది మనకి సెకండ్ కరెంట్ అఫైర్. జూన్ 7 అంటే ఈ రోజు జూన్ 7వ తేదీని ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవంగా చెప్తారు. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవంగా ఏ డేట్ ని మనం చెప్తామంటే జూన్ 7వ తేదీ అని చెప్తాం. దీన్నే వరల్డ్ ఫుడ్ సెక్యూరిటీ డే అని కూడా చెప్తారు. వరల్డ్ ఫుడ్ సెక్యూరిటీ డే అన్న, ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం అన్న ఒకటే. అంటే ఐక్యరాజ్య సమితి 2019 జూన్ 7వ తేదీన ప్రపంచవ్యాప్తంగా దాదాపుగా 212 దేశాలు మనకు ఉన్నాయి. ఈ 212 దేశాల్లో ఏ దేశాలు అధికంగా ఆకలితో అలమటిస్తున్నాయి, ఏ దేశాలు అధికంగా ఆ దేశాల్లో ఉండే ప్రజలు ఆకలితో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు అనే వాటి మీద ఒక సమావేశం నిర్వహించింది. ఎప్పుడైతే ఐక్యరాజ్య సమితి ప్రపంచవ్యాప్తంగా ఉండే దేశాలకు సంబంధించి ఆకలి అంశాలకు సంబంధించి ఎప్పుడైతే ఈ సమావేశాన్ని నిర్వహించిందో ఆ డేనే ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవంగా చెప్తున్నాం. సో దాన్ని పురస్కరించుకొని మనకి 2021 జూన్ 7వ తేదీని ఎన్నోవ ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవంగా చెప్తామంటే 3వ ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం చెప్తాం. ఈ 3వ ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవానికి నినాదం ఏమొస్తుంది? నినాదమన్నా థీమన్నా ఒకటే. నేటి సురక్షిత ఆహారం, నేటి సురక్షిత ఆహారం, రేపటి ఆరోగ్యం. ఇది సంవత్సరం యొక్క నినాదంగా చెప్పచ్చు. నేటి సురక్షిత ఆహారం, రేపటి ఆరోగ్యం అనేది మనకి 2021
ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం యొక్క నినాదంగా మనం చెప్పొచ్చు. సో మనకి WHO అనే సంస్థ యొక్క నివేదిక ప్రకారం భారతదేశంలో ప్రతి సంవత్సరం పౌష్టికాహార లోపం వల్ల ఎంతమంది చనిపోతున్నారు అనేది మనకు ఒక రిపోర్ట్ ఇచ్చారు. పౌష్టికాహార లోపం వల్ల లేదా మాల్ న్యూట్రిషన్ అన్న ఒకటే. దేశవ్యాప్తంగా మనకి ప్రతి సంవత్సరం పౌష్టికాహార లోపం వల్ల చనిపోతున్న జనాభా సంఖ్య ఎంతంటే 4,80,000 మందిని మనకి ప్రపంచ ఆహార సంస్థ ప్రకటించింది. ఇదే ప్రపంచ ఆహార సంస్థ మరొక రిపోర్ట్ ఇచ్చింది. ఏంటి? ప్రపంచవ్యాప్తంగా ఆకలితో ఇబ్బందులు పడుతున్న దేశాలు ఏంటంటే దాదాపుగా 45 దేశాలు ప్రపంచవ్యాప్తంగా ఆకలితో తీవ్రమైన ఇబ్బందులు పడుతున్నాయని WHO అనే సంస్థ నివేదిక ఇచ్చింది. ఇదే ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రపంచవ్యాప్తంగా 13 కోట్ల నుంచి 26 కోట్ల మంది ప్రజలు 13 కోట్ల నుంచి 26 కోట్ల మంది ప్రజలు అనునిత్యం ఆకలికి సంబంధించి ఇబ్బందులు పడుతున్నట్టు, అంటే ఆహార అంశాలకి సంబంధించి సరైన ఆహారం దొరకట్లేదు ఈ పర్సన్స్ అని మనకి WHO అనే సంస్థ రిపోర్ట్ ఇచ్చింది. అంటే ప్రపంచవ్యాప్తంగా హంగర్ కేసెస్ కలిగిన ప్రజలు ఎంతమంది అంటే 13 కోట్ల నుంచి 26 కోట్ల మంది. ప్రపంచవ్యాప్తంగా హంగర్ కేసెస్ అధికంగా ఉండే దేశాలు ఏంటంటే 45 దేశాలుగా చెప్పచ్చు. మాల్ న్యూట్రిషన్ కావచ్చు, పౌష్టికాహార లోపం కావచ్చు. పౌష్టికాహార లోపం వల్ల భారతదేశంలో ప్రతి సంవత్సరం చనిపోతున్న జనాభా 4,80,000 మందిగా చెప్తున్నారు. సో ఈ పాయింట్స్ అన్ని కూడా మనకి ఇంటర్లింకింగ్ గా వస్తాయి. మనకి ప్రపంచ ఆకలి దేశాల సూచీలో భారతదేశం యొక్క స్థానం ఎంతంటే 94. ఎన్ని దేశాల్లో అంటే 107 కంట్రీస్. అంటే ప్రపంచ ఆకలి దేశాల సూచి అనేది మనకి ప్రతి సంవత్సరం ఇస్తారు. సూచీల గురించి సెపరేట్ క్లాస్ చేద్దాం. సో ప్రపంచ ఆకలి దేశాల సూచీలో భారత్ యొక్క స్థానం ఎంత అనేది క్వశ్చన్ అడగవచ్చు. 94 అవుట్ ఆఫ్ 107 కంట్రీస్. అంటే కొంచెం క్లిష్టమైన పరిస్థితుల్లోనే మనం ఉన్నాం. మన యొక్క సరిహద్దు దేశాలుగా భావించే శ్రీలంక, బంగ్లాదేశ్, నేపాల్, భూటాన్, చైనా మనకంటే బెటర్ పొజిషన్ లో ఉంటే మనం మాత్రం చివరి నుంచి ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఆకలి మరణాలు లేని దేశాల్లో ఫస్ట్ కంట్రీ ఏదంటే బెలారస్ అనే దేశం వస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఆకలి మరణాలు లేని దేశాల పరంగా తీసుకుంటే 15 దేశాలు జీరో హంగర్ కంట్రీస్. ఆ 15 దేశాల్లో టాప్ ప్లేస్ లో ఉండే కంట్రీ ఏదంటే బెలారస్. ప్రపంచవ్యాప్తంగా ఆకలి మరణాలు అధికంగా ఉండే దేశంగా ఆఫ్రికా ఖండానికి చెందిన చాడ్ అనే దేశాన్ని చెప్తారు. భారతదేశం యొక్క స్థానం 94. సో ఇక్కడ మనకి కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి పేరు కనుక తీసుకుంటే నరేంద్ర సింగ్ తోమర్ అనే పేరు వస్తుంది. నరేంద్ర సింగ్ తోమర్ అనే పర్సన్ని కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రిగా, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా, పంచాయతీ శాఖ మంత్రిగా, ఫుడ్ ప్రాసెసింగ్ ఇండస్ట్రీస్ మినిస్టర్గా చెప్తారు. సో ఈ పాయింట్స్ అన్ని కూడా మనకి ఇంపార్టెంట్. అదే మనకి వరల్డ్ ఫుడ్ డేగా ఎప్పుడు చెప్తామంటే వరల్డ్ ఫుడ్ డే అక్టోబర్ 16వ తేదీని చెప్తారు. అక్టోబర్ 16వ తేదీని వరల్డ్ ఫుడ్ డేగా చెప్తాం. ప్రపంచవ్యాప్తంగా వ్యవసాయ రంగ లేదా ఆహార అంశాలకి సంబంధించి ఏర్పాటు చేసిన సంస్థ ఏదంటే FAO. FAO అంటే ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ లేదా ప్రపంచ ఆహార సంస్థ అని కూడా చెప్తారు. ఈ ఫుడ్ అండ్ అగ్రికల్చరల్ ఆర్గనైజేషన్ ని ఎప్పుడు స్థాపించారంటే 1945 అక్టోబర్ 16. హెడ్ క్వార్టర్ ఇటలీ క్యాపిటల్ రోమ్ వస్తుంది. ప్రెసెంట్ FAO డైరెక్టర్ జనరల్ ఎవరంటే చైనా దేశానికి చెందిన క్యూ డియాంగ్ అనే పేరు వస్తుంది. సో ఈ పాయింట్స్ పరంగా వీటిని మనం చెప్పొచ్చు. ప్రపంచ ఆహార భద్రతా దినోత్సవం అన్న, వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే అన్న ఒకటే. సో వరల్డ్ ఫుడ్ సేఫ్టీ డే యొక్క దినోత్సవం నినాదంగా దేని చెప్తామంటే నేటి సురక్షిత ఆహారం రేపటి ఆరోగ్యంగా మనం చెప్తాం. సో ఈ పాయింట్స్ పరంగా వీటిని మనం తీసుకుంటాం. మరొక ముఖ్యమైన కరెంట్ అఫైర్
సో మనకి ప్రపంచవ్యాప్తంగా శాంతి రంగ స్థాపన కోసం ఏర్పాటు చేసిన సంస్థనే మనం ఐక్యరాజ్య సమితి అనే సంస్థగా చెప్తాం. ఈ ఐక్యరాజ్య సమితి ప్రతి సంవత్సరం సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సంబంధించి ఇండెక్స్లు ఇస్తుందండి. సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్న సుస్థిరాభివృద్ధి లక్ష్యాలన్నా ఒకటే. అంటే ప్రపంచవ్యాప్తంగా ఆకలి మరణాలు లేని దేశాలుగా, పేదరికం లేని దేశాలుగా, అదేవిధంగా మనకి మంచి ఆరోగ్యం కలిగిన దేశాలుగా, విద్యారంగం కలిగిన దేశాలుగా, ఇవన్నీ మనకి 17 అంశాలు వస్తాయి, 17 గోల్స్ వస్తాయి. ఈ 17 గోల్స్ని ఏ దేశం అయితే అచీవ్మెంట్ చేస్తుందో ఆ దేశాన్ని అధికంగా అభివృద్ధి చెందిన దేశంగా చెప్తారు. అటువంటి ఐక్యరాజ్య సమితి 2015వ సంవత్సరం నుండి సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచీని వెలువరించడం జరుగుతుంది. సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచి. సుస్థిరాభివృద్ధి లక్ష్యాలన్నా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ అన్నా ఒకటే. ఈ సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచి 2020లో భారతదేశం యొక్క స్థానం ఎంత అనేది కూడా మనకి రిపోర్ట్ ఇచ్చారు. లాస్ట్ ఇయర్ ఎంత ఉంది, ఇప్పుడు ఎంత ఉంది. సో మనకి ప్రపంచవ్యాప్తంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ని సాధిస్తానికి ప్రపంచవ్యాప్తంగా ఐక్యరాజ్య సమితిలో ఉండే 193 దేశాలకి ఐక్యరాజ్య సమితి ఏ సంవత్సరాన్ని టార్గెట్గా పెట్టిందంటే 2030. అంటే ఇక్కడ 17 గోల్స్ అంటున్నాం కదా. ఈ 17 గోల్స్లో ముఖ్యంగా ఆకలి, పేదరికం, నిరుద్యోగం, నిరుద్యోగం, అదేవిధంగా మనకి ఆరోగ్యం, నాణ్యమైన విద్య. ఇక్కడ ఆల్రెడీ మనకి 5 గోల్స్ వచ్చినాయి. ఇటువంటివి మొత్తం మనకి 17 గోల్స్ ఉంటాయి. ఇటువంటి 17 గోల్స్ని ఐక్యరాజ్య సమితిలో ఉండే సభ్య దేశాలు సాధిస్తానికి లేదా ప్రపంచవ్యాప్తంగా ఉండే దేశాలు సాధిస్తానికి ఏ సంవత్సరాన్ని టార్గెట్గా పెట్టిందంటే 2030వ సంవత్సరాన్ని చెప్తారు. అంటే 2030వ సంవత్సరం నాటికి ఇవేమీ లేని దేశాలుగా ఉండాలి. అంటే ఆకలి ఉండకూడదు, పేదరికం ఉండకూడదు, నిరుద్యోగం ఉండకూడదు, ఆరోగ్యం అనేది అధికంగా అభివృద్ధి చెందాలి, నాణ్యమైన విద్య అనేది కూడా అధికంగా అభివృద్ధి చెందాలి. ఈ అంశాల పరంగా సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ సూచి అని లేదా సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచి అని మనకి వెలువరించడం జరుగుతుంది. సో దాని ఆధారంగా 2020వ సంవత్సరానికి సంబంధించి భారత్ యొక్క ర్యాంక్ని ప్రకటించడం జరిగిందండి. సో భారత్ యొక్క ర్యాంక్ ఎంతంటే 117 అవుట్ ఆఫ్ 190 కంట్రీస్. లాస్ట్ ఇయర్ కనుక తీసుకుంటే 2019వ సంవత్సరంలో 115 ఉండేది. ఈ సంవత్సరానికి సంబంధించి 2 స్థానాలు పడిపోవడం జరిగిందండి. సో క్వశ్చన్ అడగచ్చు, లాస్ట్ ఇయర్ అంతా ప్రెసెంట్ ఎంత అనేది క్వశ్చన్ అడగచ్చు. దాని ఆధారంగా వీటిని మనం చెప్పచ్చు. దీనికి సంబంధించి మన ఇండియాకి చెందిన ఏ సంస్థ రిపోర్ట్ ఇచ్చిందంటే ద స్టేట్ ఆఫ్ ఇండియా ఎన్విరాన్మెంట్ రిపోర్ట్. సో ద స్టేట్ ఆఫ్ ఇండియా ఎన్విరాన్మెంట్ రిపోర్ట్ ప్రకారం సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచిని మనకి ఈ రిపోర్ట్ అనేది ప్రకటించడం జరిగింది. ఈ రిపోర్ట్ యొక్క అంశాల ఆధారంగా లేదా సర్వే ఆధారంగా భారత్ యొక్క స్థానం ఎంతంటే 117, లాస్ట్ ఇయర్ ఎంతంటే 115. ఈ అంశాల పరంగా వీటిని మనం చెప్పచ్చు. సో మనకి ప్రపంచవ్యాప్తంగా పర్యావరణ సూచీలో భారత్ యొక్క స్థానం ఎంతంటే 168 అవుట్ ఆఫ్ 180 కంట్రీస్. ప్రపంచవ్యాప్తంగా హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్లో భారత్ యొక్క స్థానం ఎంతంటే 131 అవుట్ ఆఫ్ 189 కంట్రీస్. అంటే వీటిలో సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్లో మనకి పర్యావరణం కూడా వస్తుంది, మానవాభివృద్ధి అనేది కూడా వస్తుంది.
సో వాటికి సంబంధించి ఇక్కడ ప్రజెంట్ ఇండియా యొక్క పొజిషన్ అంతా మనం చూసాం. సో క్వశ్చన్ అడగచ్చు, సుస్థిరాభివృద్ధి లక్ష్యాల సూచి 2020లో భారత్ యొక్క స్థానం ఎంత, 2019లో ఎంత అనేది క్వశ్చన్ అడగచ్చు. సో ఈ పాయింట్స్ పరంగా వీటిని మనం తీసుకున్నాం. ఈ సూచీలో కూడా మన యొక్క సరిహద్దు దేశాలుగా భావించే బంగ్లాదేశ్ కావచ్చు, నేపాల్ కావచ్చు, శ్రీలంక కావచ్చు, అవి బెటర్ పొజిషన్లో ఉన్నాయి. మనం మాత్రం వెనక స్థానంలో ఉన్నాం. సో కారణాలు చాలా ఉన్నాయి. సో వాటిని మనం పక్కన పెడితే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ మాత్రం మనకు కావాలి. సో యుఎన్ఓ అన్న ఐక్యరాజ్య సమితి అన్న ఒకటి. ఐక్యరాజ్య సమితిని స్థాపించింది ఎప్పుడంటే 1945 అక్టోబర్ 24. ఐక్యరాజ్య సమితి హెడ్ క్వార్టర్ న్యూయార్క్ వస్తుంది, అమెరికా. ప్రెసెంట్ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ యాంటోనియో గుటెరస్ అనే పేరు వస్తుంది. యాంటోనియో గుటెరస్ ఏ దేశానికి చెందిన వాడంటే పోర్చుగల్ దేశానికి చెందిన పర్సన్. సో యాంటోనియో గుటెరస్ ఐక్యరాజ్య సమితికి ఎన్నో సెక్రటరీ జనరల్ అంటే 9వ సెక్రటరీ జనరల్ గా మనం చెప్పొచ్చు. ఈ పాయింట్స్ అన్ని మనకి చాలా ఇంపార్టెంట్, చూసుకోండి. యుఎన్ఓ ఫస్ట్ సెక్రటరీ జనరల్ ఎవరంటే ట్రిగ్వేలి. ట్రిగ్వేలి ఏ దేశానికి చెందిన వాడంటే నార్వే దేశానికి చెందిన పర్సన్. రైట్. నెక్స్ట్ మరొక ముఖ్యమైన కరెంట్ అఫైర్. సో ప్రెసెంట్ మనకి దేశవ్యాప్తంగా వ్యాక్సిన్స్ యొక్క కొరత అనేది మనకి చాలా ఉంది. అంటే మనకి దేశవ్యాప్తంగా వ్యాక్సిన్స్ ని తయారు చేసే కంపెనీస్ అనేవి రెండే. ఒకటి భారత్ బయోటెక్ అనే కంపెనీ, 2 సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా అనే కంపెనీ. సో ఈ వ్యాక్సిన్స్ యొక్క కొరతని అధిగమించడానికి కావచ్చు, లేదా గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకి సంబంధించి చాలా రాష్ట్రాలకి చెందిన సీఎంస్ అందరూ కూడా లెటర్స్ రాస్తున్నారు. ప్రజెంట్ భారతదేశంలో వ్యాక్సిన్స్ యొక్క కొరత చాలా ఎక్కువగా ఉంది, వీటిని మీరు సాల్వ్ చేయకపోతే చాలా తీవ్రమైన ప్రాబ్లమ్స్ వస్తాయని డైరెక్ట్గా అటు ఒడిశా సీఎం కావచ్చు, తెలంగాణ సీఎం కావచ్చు, ఏపీ సీఎం కావచ్చు, కేరళ సీఎం కావచ్చు, డైరెక్ట్గా మనకి పేపర్లో అడ్వర్టైజ్మెంట్లు ఇస్తున్నారు. ఈ అంశాలని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కొంచెం సీరియస్గా తీసుకొని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ద్వారా ఒక రిపోర్ట్ విడుదల చేయడం జరిగింది. ఈ రిపోర్ట్లో ఉండే ముఖ్యమైన అంశాలు ఏంటంటే, మనకి దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సినేషన్ స్టార్ట్ అయింది ఎప్పుడంటే 2021 జనవరి 16వ తేదీని స్టార్ట్ అయింది. సో 2021 జనవరి 16, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలలకి సంబంధించి దేశవ్యాప్తంగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సరఫరా చేసిన వ్యాక్సిన్స్ ఎన్ని, దాంట్లో ఎన్ని వ్యాక్సిన్స్ని యూజ్ చేసుకున్నారు, ఎన్ని వ్యాక్సిన్స్ అనేవి వృధా అయినాయి, ప్రపంచవ్యాప్తంగా దేశవ్యాప్తంగా మనకి వ్యాక్సిన్స్ యొక్క కొరత రావడానికి ప్రధానమైన కారణాలుగా ఏ రాష్ట్రాలు మనకి ఉన్నాయి ఆ రాష్ట్రాల పేర్లు కూడా ఇచ్చారు. సో వాటి గురించి మనం చూద్దాం. సో కేంద్ర ఆర్థిక శాఖ నివేదిక ప్రకారం కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి ఎవరు? నిర్మలా సీతారామన్. సో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నివేదిక ప్రకారం 2021 జనవరి, ఫిబ్రవరి, మార్చ్ ఈ 3 నెలలకి సంబంధించి దేశవ్యాప్తంగా ఎన్ని డోసుల వ్యాక్సిన్స్ ని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సరఫరా చేస్తుంది, ఎన్ని డోసుల వ్యాక్సిన్స్ ని మాత్రమే ఉపయోగించుకున్నారు అనే వాటి మీద ఒక రిపోర్ట్ ఇచ్చింది. సో ఈ 3 నెలలకి సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా 5.65 crore డోసుల వ్యాక్సిన్స్ ని సరఫరా చేస్తే 5.65 crore డోసుల వ్యాక్సిన్ సరఫరా చేస్తే వీటిలో ఓన్లీ 2.60 crore డోసుల వ్యాక్సిన్స్ ని మాత్రమే
యూటిలైజ్ చేసుకున్నారు, మిగతా వ్యాక్సిన్స్ అన్నీ కూడా వృధాగా మిగిలిపోయి అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తున్న ఒక అంశం. అంటే దాదాపుగా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ప్రొడ్యూస్ చేసిన వ్యాక్సిన్స్ లో ఓన్లీ 46% మాత్రమే వ్యాక్సిన్స్ అనేవి యూటిలైజ్ అయినాయి, మిగతా 54% వ్యాక్సిన్స్ అనేవి వృధా అయిపోయినాయి అని చెప్తుంది. ఈ వ్యాక్సిన్ల కొరత రావడానికి ప్రధానంగా కొన్ని రాష్ట్రాల పేర్లు కూడా చెప్పింది. వాటిలో ఫస్ట్ ప్లేస్ లో పంజాబ్ ఉంది, సెకండ్ ప్లేస్ లో ఛత్తీస్గఢ్ ఉంది, సెకండ్ ప్లేస్ లో ఛత్తీస్గఢ్, మూడో ప్లేస్ లో రాజస్థాన్ ఉంది, నాలుగో ప్లేస్ లో కేరళ ఉంది, ఐదో ప్లేస్ లో తెలంగాణ ఉంది. సో దేశవ్యాప్తంగా కరోనా వ్యాక్సిన్స్ యొక్క కొరత రావడానికి ప్రధానమైన కారణాలుగా ఈ రాష్ట్రాలను చెప్తూ ఈ 3 నెలలకు సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సరఫరా చేస్తున్న వ్యాక్సిన్స్ గురించి చెప్తూ ఒక నివేదిక ఇచ్చింది. సో ఇక్కడ ఏపీ తెలంగాణ కనుక తీసుకుంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి 3 నెలలకి సంబంధించి 65.5 లక్షల డోసుల వ్యాక్సిన్స్ సరఫరా చేస్తే ఈ 65.5 లక్షల డోసుల వ్యాక్సిన్లో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ 21.6 లక్షల డోసుల వ్యాక్సిన్ మాత్రమే యూటిలైజ్ చేసుకుంది, మిగతా వ్యాక్సిన్స్ అన్ని కూడా వేస్ట్ అని చెప్పింది. తెలంగాణ రాష్ట్రానికి 41.3 లక్షల డోసుల వ్యాక్సిన్స్ ని సరఫరా చేస్తే తెలంగాణ గవర్నమెంట్ ఓన్లీ 13 లక్షల డోసుల వ్యాక్సిన్స్ ని మాత్రమే యూటిలైజ్ చేసుకుంది, మిగతా వ్యాక్సిన్స్ అన్ని కూడా వృధా అయిపోయి అనేది గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తున్న నివేదిక అని చెప్పచ్చు. ఎందుకంటే ఎగ్జామ్లు అడగచ్చు, గుర్తుపెట్టుకోండి. సో మనకి కేంద్ర ఆర్థిక శాఖ మంత్రిగా నిర్మలా సీతారామన్ అనే పేరు వస్తుంది. సో ప్రెసెంట్ మనకి దేశవ్యాప్తంగా కరోనాకి సంబంధించి అందుబాటులో ఉన్న వ్యాక్సిన్స్ ఏంటంటే, ఒకటి కోవాక్సిన్ అనే వ్యాక్సిన్ వస్తుంది, 2 కోవిషీల్డ్ అనే వ్యాక్సిన్ వస్తుంది, 3 స్ముత్నిక్ అనే వ్యాక్సిన్ వస్తుంది. సో కోవాక్సిన్ ని భారత్ బయోటెక్ కంపెనీ తయారు చేస్తే, కోవిషీల్డ్ ని సీరం ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా తయారు చేస్తే, స్ముత్నిక్ అనే వ్యాక్సిన్ ని రష్యా దేశానికి చెందిన గమేలియా రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ వాళ్ళు తయారు చేయడం జరిగింది. సో ఈ 4 కరెంట్ అఫైర్స్ అనేవి మనకి అతి ముఖ్యంగా ఈ రోజు పేపర్లో నిలిచిన ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ గా మనం చెప్పచ్చు. సో ఇవి మనకి మెయిన్ కరెంట్ అఫైర్స్. సో మిగిలిన కరెంట్ అఫైర్స్ అని మనం నెక్స్ట్ క్లాస్లో చెప్తాం. ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.